న్యాయవాదిగా వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండేవి. మరి న్యాయవాదిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండేవి అని పివి నరసింహారావు గారు చెప్తున్నారు. వారి ప్రాక్టీసు క్షణం తీరికలేనిది. మరి వారి ప్రాక్టీసు చేస్తున్న కొద్దీ ఒక్క క్షణం కూడా మరి తీరిక లేకుండగా లేనిది అని చెప్తున్నాడు. అలా చెప్పడానికి వీలు కూడా లేదు అని పివి నరసింహారావు గారు చెప్తున్నారు. అలా అని వారికి కేసుల కొరత ఎప్పుడూ ఉండేది కాదు. మరి అలాగని కేసులు ఎప్పటికీ వస్తున్నట్టు ఉండేది కాదు అని చెప్తున్నాడు. కానీ వాటిలో ఎక్కువ కేసులు రాజకీయాలకు సంబంధించినటివి. మరి అలా తీరిక లేనటువంటి చెప్పడానికి వీలైనటువంటి కేసులు మరి రాజకీయాలకు సంబంధించినవి అని ఇక్కడ పివి నరసింహారావు గారు చెప్తున్నారు. ఫీజు లేనట్టివిను అంటే కొన్ని కేసులు వాదించేటప్పుడు మరి న్యాయవాదులు కొంత ఫీజును కూడా తీసుకుంటారు. మరి అలా సంబంధించినటి మరి కేసులను వాదిస్తున్న సమయంలో కొన్ని కేసులు కూడా ఫీజు లేనివిగా మరి ఉండేవి అని పివి నరసింహారావు గారు తన గత స్మృతులను మనకు వివరిస్తున్నటువంటి సందర్భంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రజాహిత జీవితం కొందరు న్యాయవాదులకు ఫైలు పెరగడానికి ధన సంపాదనను ఉపకరిస్తే డాక్టర్ రామకృష్ణారావు గారి విషయంలో అది మాత్రం తారుమారైంది. మరి ప్రజాహిత జీవితం కొందరు న్యాయవాదులు ఫైలు పెరగడానికి, కొందరు న్యాయవాదులు మరి తన ధన సంపాదనను పెంచుకోవడానికి అలా చేస్తే మరి డాక్టర్ రామకృష్ణారావు గారి విషయంలో అది మాత్రం తారుమారైంది. అంటే మరి ధన సంపాదనకు ఆర్జించకుండా మరి ఫీజులు తీసుకోనటువంటి కేసులను మరి వాదించేవాడు అనే అర్థంగా మనం చెప్పవచ్చు. అనగా ప్రజలకు మరి సహాయం చేయడం కోసం ఫీజులు కూడా తీసుకోలేని సందర్భంలో మరి అర్థం చేసుకోవాల్సిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వారి వద్దకు వచ్చే క్లయింట్లలో చాలామందికి ఒక రకమైనటువంటి మిశ్రిత భావం ఉండేది. మరి అలాంటి కేసులు ఆ క్లయింట్లతో చాలామందికి ఒక రకమైనటువంటి భావం ఉంటుందని చెప్తున్నాడు. డాక్టర్ రామకృష్ణారావు గారి శక్తి సామర్థ్యాలు మరి ప్రజ్ఞా ప్రభావాలలో సంపూర్ణ విశ్వాసానికి తోడు వారు రాజకీయ వ్యగ్రత వలన కేసుల మీద ఎక్కువ ధ్యాస లేరేమో అన్న అనుమానం కూడా ఆ క్లయింట్ల మనస్సులో ఉండేది. మరి అలాంటివి కొంతమంది క్లయింట్లలో ఒక రకమైనటువంటి మిశ్రిత భావం ఉండేది. మరి ఏంటిదంటే శక్తి సామర్థ్యాలు ప్రజ్ఞా పాలవాలలో సంపూర్ణ విశ్వాసానికి తోడు రాజకీయం మరి కేసుల మీద ఎక్కువ ధ్యాస, రాజకీయాల వలన మరి కేసుల మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదేమో అన్న అనుమానం కూడా మరి కొంతమంది క్లయింట్లలో మనసులలో ఉండేదని ఇక్కడ వివరిస్తున్నారు. నిజానికి రామకృష్ణారావు గారికి కేసును క్షుణ్ణంగా చదివి తయారవడానికి అవకాశమే ఉండేది కాదు. మరి అలాంటి బిజీ ఉన్నటువంటి రామకృష్ణారావు గారికి కేసును క్షుణ్ణంగా చదివి మరి వాదించడానికి అవకాశమే ఆ సమయమే ఉండేది కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. కేసు చేపట్టేటప్పుడు వారు విషయమంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైలు యొక్క వెనుక అస్పష్టమైన నోటులను కొన్ని రేఖామాత్రంగా వ్రాసి పెట్టుకునేవారు అంతే. అనగా మరి కేసు తీసుకునేటప్పుడే వారు ఆ కేసు గురించి మరి ఏమి చెప్తున్నారు, ఏ విషయం చెప్తున్నారు అనేది శ్రద్ధగా విని మరి ఆ కేసుకు సంబంధించినటువంటి ఏమైనా ముఖ్యమైనటువంటి విషయాలు మరి అస్పష్టమైనటువంటి ఏమైనా విషయాలు ఉంటే నోట్లను మరి రేఖామాత్రంగా అనగా ముఖ్యాంశాలుగా వ్రాసి పెట్టుకునేవారు అని ఇక్కడ పివి నరసింహారావు గారు మనకు వివరిస్తున్నారు తన జ్ఞాపకాలలో. నిజానికి వాటిని కేసుకు తయారీ అనడానికి వీలు లేదు. మరి నిజానికి అలాంటి రాసుకున్నప్పుడు ముఖ్యమైనటువంటి విషయాలు రాసుకున్నప్పుడు మరి కేసు తయారీ అనడానికి, అది కేసును తయారు చేయడానికి అనడానికి అలా వీలు లేదు అని కూడా మరి చెప్తున్నాడు. కానీ కోర్టులో ఆ రేఖామాత్రపు నోట్సే మరి రామకృష్ణారావు గారి జాజ్వల
జాజ్వలస్య మానమైన ప్రతిభా విశేషతతో ఎదుటివారి న్యాయవాదుల వాదనా గతములను దుర్భేద్యమైన కంచు గోడలుగా నిలవడం నేను స్వయంగా చూశాను. మరి కేసును వివరిస్తున్నప్పుడు ఆ ముఖ్యమైనటువంటి విషయాలు రాసుకొని ఆ ముఖ్యమైనటువంటి ఆ ముఖ్యాంశాలనే మరి కోర్టులో న్యాయవాదులు మరి ప్రత్యర్థుల న్యాయవాదుల ముందు వాదిస్తున్నటువంటి సందర్భంలో మరి అలాంటి ప్రతిభా విశేషాలు కలిగినటువంటి రామకృష్ణారావు గారిని నేను స్వయంగా చూశాను అని పివి నరసింహారావు గారు మరి వివరిస్తున్నటువంటి సందర్భం. న్యాయవాద వృత్తిలో నిష్ణాతమైన సునిశ్చిత మేధా సంపత్తిని వారు ప్రదర్శిస్తున్నారా అన్నట్లు ఉండేది వారి అనన్యమైన వాదనా పటిమ. మరి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ రామకృష్ణారావు గారు మరి ఒక కేసు గురించి చెప్తున్నప్పుడు మరి ఆ కేసులోని ముఖ్యమైన అంశాలను విని మరి నోటుగా రాసుకొని ఆ ముఖ్యమైనటువంటి నోటుగా రాసుకున్నటువంటి విషయాలను మరి జడ్జి ముందు తన వాదనను వివరిస్తూ ఆ వాదనకు ప్రత్యర్థులే మరి భయపడేటట్లు తన వాదన పటిమ తనకున్నటువంటి మేధా సంపత్తిని వారు ప్రదర్శిస్తున్నారా అన్నట్లు ఉండేది వారి అనన్యమైనటువంటి వాదించేటటువంటి పటిమ అని ఇక్కడ మనకు పివి నరసింహారావు గారు మరి తను చూసినటువంటి జ్ఞాపకాలను ఇక్కడ మనకు వివరిస్తున్నటువంటి సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ప్రోత్సాహం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. సీనియర్ న్యాయవాదిగా వారిదొక ప్రత్యేక తరహా. నేను వారి వద్ద అందరికంటే జూనియర్గా ఉండేవాడిని, కానీ తన కడగొట్టు బిడ్డపై ఎటువంటి శేషమ మమకారం ఉంటుందో అటువంటి మమకారమే డాక్టర్ రామకృష్ణారావు గారిది నా మీద ఉంటూ ఉండేది. చొరవతోనూ నిరాఘాటంగాను నేను వారి ఆఫీసును ఒక న్యాయవాద కాఫీ పానశాలగా పరిగణించి నాకు కావలసిన కేసులను, ముఖ్యంగా జూనియర్లకు కొరకుడు పడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని. నా ఈ చొరవ వారి సీనియర్ గుమస్తాకు కోపకారణమై ఆయన నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు. ఒకసారి డాక్టర్ రామకృష్ణారావు గారు దానిని గమనించి నా చేష్టపై తమ ఆమోద ముద్ర వేయడం, అంతటితో కారాల మిరియాల ప్రకరణం ముగియడం జరిగింది. అప్పటి నుండి మా ఇరువురి మధ్య సీనియర్ జూనియర్ సంబంధం పోయి నిష్కాపట్యంతో కూడిన సమాన స్థాయి చర్చా సంబంధం ప్రారంభమైంది. నేను అంచనా వేసుకున్న దానికంటే ఎక్కువగానే నాలో శక్తి సామర్థ్యాలున్నాయని స్వయంగా గుర్తించగలిగేలా నన్ను రూపొందించిన డాక్టర్ రామకృష్ణారావు గారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడూ జోహారులు అర్పిస్తూనే ఉంటాను. వారు నాలో ఊరించిన ఈ ఆత్మవిశ్వాసమే నాకు శాసనసభలోనూ ఇతర చోట్లను కూడా శ్రీరామరక్షగా ఉంటూ వస్తుంది. ప్రాతస్మరణీయులైన నా సీనియర్ రామకృష్ణారావు గారి విశిష్ట వ్యక్తిత్వం అట్టిది. ప్రోత్సాహం. సీనియర్ న్యాయవాదిగా వారిదొక ప్రత్యేక తరహా. మరి అలా వాదిస్తూ మరి సీనియర్ న్యాయవాదిగా మరి అయినటువంటి డాక్టర్ రామకృష్ణారావు గారిది ప్రత్యేక తరహా. నేను వారి వద్ద అందరికంటే జూనియర్గా ఉండేవాడిని. మరి పివి నరసింహారావు గారు అలా అందరికంటే జూనియర్గా ఉండేవాడిని అని చెప్తున్నాడు. కానీ తన కడగొట్టు బిడ్డపై ఎటువంటి శేషమమకారం ఉంటుందో అటువంటి మమకారమే, అంటే తక్కువ ప్రేమ ఉండేదని ఇక్కడ చెప్తున్నాడు. ఆ సమయంలో డాక్టర్ రామకృష్ణారావు గారికి నా మీద ఉంటూ ఉండేది. చొరవతోనూ నిరాఘాటంగాను నేను వారి ఆఫీసును ఒక న్యాయవాద కాఫీ పానశాలగా పరిగణించి నాకు కావలసిన కేసులను, ముఖ్యంగా జూనియర్లకు కొరకు పడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని. మరి అలాంటి తక్కువ ప్రేమ చూపిస్తున్న సమయంలో నేను
వారి ఆఫీసులో ఒక న్యాయవాద కాఫీ ఇచ్చేవాడిగా పరిగణించి నాకు కావాల్సినటువంటి కేసులను మరి జూనియర్లకు తెలియని చిక్కు కేసులను స్వయంగా నేను తెలుసుకొని చదువుతూ ఉండేవాడిని అని పివి నరసింహారావు గారు ఇక్కడ మనకు వివరిస్తున్నారు. మరి నా ఈ చొరవ వారి సీనియర్ గుమాస్తాకు కోపకారణమై మరి అలా చేస్తున్నందుకు మరి డాక్టర్ రామకృష్ణరావు గారికి కోపం వచ్చి మరి నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవారు. మరి అలా చేసినందుకు ఎందుకు చేసావు అది ఇది అని మరి పివి నరసింహారావు గారిని మందలించడం జరిగిందని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి డాక్టర్ రామకృష్ణరావు గారు దానిని గమనించి నా చేష్టపై తమ ఆమోద ముద్ర వేయడం అంతటితో కారాల మిరియాల ప్రకరణం ముగియడం జరిగింది. మరి అలా చేసినందుకు దానిని గమనించి నా చేష్టపై ఆమోద ముద్ర వేయడం అంటే ఇలా చేస్తున్నావు అని ఆమోదంగా గమనించి అంతటితో కారాలు మిరియాలు మరి అలా తిట్టడం అయిపోవడం జరిగిందని ఇక్కడ వివరిస్తున్నారు. అప్పటి నుండి మా ఇరువురి మధ్య సీనియర్ జూనియర్ సంబంధం పోయి నిష్కటాపత్యంతో కూడినటువంటి సమాన స్థాయి చర్చా సంబంధం ప్రారంభమైంది. మరి అప్పుడున్నటువంటి సీనియర్ జూనియర్ సంబంధం పోయి మరి సమానటువంటి చర్చా సంబంధం ప్రారంభమైంది అని పివి నరసింహారావు గారు చెప్తున్నారు. నేను అంచనా వేసుకున్న దానికంటే ఎక్కువగానే నాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని స్వయంగా గుర్తించగలిగేలా నన్ను రూపొందించిన డాక్టర్ రామకృష్ణరావు గారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడూ జోహారులు అర్పిస్తూనే ఉంటాను. మరి చిన్నటువంటి కేసులను చిన్న జూనియర్లకు అంతు చిక్కని మరి కేసులను వాదించి కేసులను మరి క్షుణ్ణంగా చదివించి మరి వివరించగలిగినటువంటి మరి తనకున్న ప్రతిభా పాఠవాలను డాక్టర్ రామకృష్ణరావు గారు గుర్తించి ఇన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయని స్వయంగా గుర్తించి మరి నన్ను రూపొందించినటువంటి రామకృష్ణరావు గారికి మరి విశేష నైపుణ్యానికి నేను ఎప్పుడు వారికి జోహారులు అంటే జయ వందనాలు అర్పిస్తూనే ఉంటాను అని ఇక్కడ పివి నరసింహారావు గారు మనకు వివరిస్తున్నారు. వారు నాలో ఊరించిన ఈ ఆత్మవిశ్వాసమే మరి అందుకు ఆత్మవిశ్వాసమే నాకు శాసనసభలోను మరి అలా శక్తి సామర్థ్యాలను గుర్తించినందుకు గాను మరి దానిని ఆదర్శంగా తీసుకొని శాసనసభలోను ఇతర చోట్లను కూడా శ్రీరామ రక్షగా ఉంటూ వస్తుంది అని ఇక్కడ పివి నరసింహారావు గారు గుర్తు చేస్తూ మనకు వివరిస్తున్నటువంటి సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రాతస్మరణీయులైన నా సీనియర్ రామకృష్ణరావు గారికి విశిష్ట వ్యక్తిత్వ మట్టిది అని ఇక్కడ ఈ ప్రోత్సాహంలో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత పూర్వపు హైదరాబాద్ సంస్థాన విచ్చితి తన రాజకీయ ప్రాబల్యానికి స్వస్తి వాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు. అయినప్పటికీ తనకు నష్టం ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మ పరిత్యాగానికి చివరకు సక్రియ రాజకీయాల నుండి తన నిష్క్రమణకు దారి తీసే పరిస్థితులకు వారి వలె అంకితం చేసుకునే రాజనీతి విశారదులు బహు అరుదు. డాక్టర్ రామకృష్ణరావు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అన్ని విధాలైన జాగ్రత్తలతోనూ మంచి వ్యవహార దక్షతతోనూ తీసుకునేవారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే 600 దాని మీద స్థిరంగా నిలిచేవారు. ఇది డాక్టర్ రామకృష్ణరావు గారి సంక్షిప్త రాజకీయ చరిత్ర. మరి పూర్వపు హైదరాబాద్ సంస్థాన విచ్చితి తన రాజకీయ ప్రాబల్యానికి స్వస్తి వాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు. అంటే పూర్వపు హైదరాబాద్ సంస్థానం మరి ఆనాటి నిజాం పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో మరి విచ్ఛిన్నమవడానికి తన రాజకీయ విచ్ఛిన్నం అవుతూ ఉందని తెలిసిన మరి తన ప్రాబల్యానికి స్వస్తి చెప్పడం వారికి ముందే తెలుసు అని ఇక్కడ వివరిస్తున్నారు. అయినప్పటికీ తనకు నష్టం ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటూ
తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మ పరిత్యాగానికి, చివరకు సక్రియ రాజకీయాల నుండి తన నిష్క్రమణకు దారితీసే పరిస్థితులకు వారి వలె అంకితం తీసుకునే రాజనీతి విశారదులు బహు అరుదు. మరి ఆనాడు హైదరాబాద్ సంస్థానం మరి విచ్ఛిన్నమవుతూ ఉందని తెలిసిన, తనకు నష్టం కలిగించే విషయాలెన్నో ఉన్నా మరి ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తను రామకృష్ణారావు గారు తీసుకుంటూ తన రాజకీయ జీవితం ముగిసిన మరి చివరకు సక్రమమైనటువంటి రాజకీయాల నుండి తనకు ముగింపు వచ్చే వరకు, దారితీసే పరిస్థితుల వరకు మరి రాజనీతి విశారదులు బహు అరుదుగా ఉండేవని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మరి అనగా డాక్టర్ రామకృష్ణారావు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అన్ని విధాలైనటువంటి జాగ్రత్తతోనూ మరి మంచి వ్యవహార దక్షతతోనూ తీసుకునేవారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే 6 దాని మీద స్థిరంగా నిలిచేవారు. అంటే ఒక విషయాన్ని తీసుకున్నారంటే మరి 6 అది సాధించే వరకు వదిలిపెట్టరు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది డాక్టర్ రామకృష్ణారావు గారి సంక్షిప్త రాజకీయ చరిత్ర. తర్వాత 3వ భాగంలోకి వచ్చినట్లయితే 3వ భాగానికి సౌజన్యానికి మారుపేరు. మరి దీని గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. వారి విశిష్ట వ్యక్తిత్వానికి సంబంధించిన మరో ముఖ్యాంశం ఇది ఉంది. గత తరంలోని అన్ని సుగుణాల మూర్తిమత్వమే శ్రీ రామకృష్ణారావు గారు. షరాఫత్ అంటే సౌజన్యానికి మారు పేరేవారు. మత దురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యమేలుతున్న నాటి నిజాంకు బద్ధ వ్యతిరేకి అయినప్పటికీ రాష్ట్రంలోని ముసల్మానులందరికీ వారు పరమ మిత్రులు, ఆప్తులను. అతి నిడారంబరముగా వారు మతాతీత స్థితిని పాటించేవారు. వారి డ్రాయింగ్ రూమ్ ఒక సంస్కృతి ప్రదర్శనశాలలా ఉండేది. నాటి హైదరాబాద్ ప్రభుత్వ పెద్దలు, కుచ్చుటోపీల మౌల్వీలు, గడ్డాల ముల్లాలు, తలపాగల పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీ టోపీల వారు, ఖద్దరుదారులు, అధునాతన టెరిలిన్ యువకులు, ఒకరేమిటి అన్ని రకాల వారు వారిని ఆహ్వానించడానికి అక్కడ హాజరు అయ్యేవారు. ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ రామకృష్ణారావు గారు 3 విభిన్న తరాల చివరి వారిదిలా కనిపించేవారు. ఇంతటి విశాల వ్యక్తిత్వంతో వారు ఆనాటి ప్రజా జీవితాన్ని తీర్చిదిద్దారు. మరి వారి విశిష్ట వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక ముఖ్య అంశం ఉంది అని ఇక్కడ చెప్తున్నాడు. గత తరంలో అన్ని సుగుణాల మూర్తిమత్వమే శ్రీ రామకృష్ణారావు గారు. మరి గత తరంలో ఉన్నటువంటి అన్ని మంచి విషయాల మూలమే శ్రీ రామకృష్ణారావు గారు అని ఇక్కడ మనకు పివి నరసింహారావు గారు గత జ్ఞాపకాలను వివరిస్తున్నారు. షరాఫత్ అంటే సౌజన్యానికి మారు పేరు వారు. మత దురాభిమానాన్ని పెంపొందిస్తూ, అంటే మతంలో ఉన్నటువంటి చెడ్డమైనటువంటి అభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యమేలుతున్నటువంటి నిజాంకు బద్ధ వ్యతిరేకి అయినప్పటికీ రాష్ట్రంలోని ముస్లింలందరికీ వారు పరమ మిత్రులు మరియు ఆప్తులు, అనగా బంధువులు. మరి అతి నిడారంబరంగా వారు మతాతీత స్థితిని పాటించేవారు. మరి ముస్లింలందరికీ పరమ మిత్రులుగాను, మరి నిజాంకు బద్ధ వ్యతిరేకిగాను వారు ఆ మతాత స్థితిని పాటించేవారు అని పివి నరసింహారావు గారు మనకి వివరిస్తున్నారు. మరి వారి డ్రాయింగ్ రూమ్ ఉంది. మరి ఒక డ్రాయింగ్ రూము ఒక సంస్కృతి ప్రదర్శనశాలగా ఉండేదని చెప్తున్నాడు. మరి నాటి హైదరాబాదులో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల్లో మౌల్వీలు, కుచ్చుటోపిల మౌల్వీలు అనగా ముస్లింలు, గడ్డాల ముల్లాలు, తలపాగల పండితులు, మరి మహామహోపాధ్యాయులు, గాంధీ టోపీలు
పెట్టుకునేవారు. మరి ఖద్దరుదారులు, అధునాతన టెలిరిన్ యువకులు, మరి టెక్నాలజీ యువకులు ఒకరేమిటి అన్ని రకాల వారు వారిని ఆహ్వానించడానికి అక్కడ హాజరు అయ్యేవారు అని మరి ఇక్కడ పివి నరసింహారావు గారు వివరిస్తున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే రామకృష్ణరావు గారి విభిన్న మతాలకు మరి విభిన్న తరాల వారికి ఒక వారధిలా కనిపించేవాడు అని చెప్తున్నాడు. ఇంతటి విశాల వ్యక్తిత్వంలో వారు ఆనాటి ప్రజా జీవితాన్ని తీర్చిదిద్దారు అని చెప్తున్నాడు. మరి తర్వాత పారాగ్రాఫ్, నాటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో శాసనసభ నాయకులుగా వారు సునిశిత మేధ, పరిమార్జిత భాష, వ్యవహార దక్షతలకు మేళవించి ఏర్పరిచిన ఉన్నత ప్రమాణాలను నేటికి ముఖ్యంగా ఈ రోజులలో ఎంతో గౌరవంతో చాలామంది స్మరించుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు వారు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కానీ అలా చేయడంలో ప్రత్యర్థుల నుండి రక్తపు బొట్టు మాట అలా ఉంచి ఒక్క కన్నీరు బొట్టు పడటం కానీ, వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగలడం కానీ జరగలేదు. పార్లమెంటేరియన్గా డాక్టర్ రామకృష్ణరావు గారి అద్వితీయ కళా కౌశల్యం అట్టిది. మరి నాటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో అసెంబ్లీలో నాయకులుగా వారు సునిశిత మేధ, పరిమార్జిత భాష, మరి వారు ప్రదర్శిస్తున్నటువంటి భాష, వ్యవహార దక్షతకు వ్యవహరించేటువంటి తీరుకు మరి మేళవించి ఏర్పరిచిన ఉన్నత ప్రమాణాలను నేటికి ముఖ్యంగా ఈ రోజులలో ఎంతో గౌరవంతో చాలామంది మరి ఆదర్శంగా తీసుకుంటున్నారు అని ఇక్కడ వివరిస్తున్నారు. అవసరమైనప్పుడు వారు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. మరి ప్రత్యర్థులను, శత్రువులను మరి చీల్చి చెండాడేవారు. కానీ అలా చేయడంలో ప్రత్యర్థుల నుండి రక్తపు బొట్టు మాట అలా ఉంచి ఒక్క కన్నీరు బొట్టు పడడం కానీ, మరి అవసరమైతే శత్రువులను తిట్టి మరి శత్రువులకు సైతం మంచి చేయాలనే తాపత్రయంతో వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగలడం కానీ జరిగేది. అలా చేయడని ఇక్కడ పివి నరసింహారావు గారు వివరిస్తున్నారు. మంచి పార్లమెంటేరియన్గా అంటే పార్లమెంటు సభ్యుడిగా రామకృష్ణరావు గారి అద్వితీయ కౌశల్యము అట్టిది అని ఇక్కడ పివి నరసింహారావు గారు గత స్మృతులను మనకు వివరిస్తున్నటువంటి సందర్భంలోనిది. తర్వాత బహుభాషావేత్త, మరి అన్ని భాషలు తెలిసిన వ్యక్తిగా మరి రామకృష్ణారావు గారిని గురించి కూడా ఇక్కడ గత స్మృతులను మనకు వివరిస్తున్నారు పివి నరసింహారావు గారు. వారు చాలా ప్రతిభావంతులైన భాషావేత్తలనే విషయం అందరికీ తెలిసినది. వారు చదువుకున్న చాలా భాషలు వాటి అందరి అభిరుచులనే ప్రైవేటుగా చదువుకున్నవే. ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆఫీసు ఫైళ్ళు చూసుకొని ఆ తర్వాత నమ్మశక్యం కానీ ఉత్సాహంతో సంస్కృత ప్రాచీన కావ్యాలు చదవడంలో ఎలా మునిగిపోయేవారో నాకు ఇప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది. బహుముఖ ప్రతిభావంతులైనప్పటికీ డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రధానంగా సాహితీ జగత్తుకు చెందిన వారని నా నమ్మకం. ఇది చాలా వింతగానే తోచవచ్చు. ఎందుకంటే వారి సాహిత్య వ్యాసంగం జరగవలసినంత ఎక్కువగా జరగలేదు. మరి బహుభాషావేత్త, వారు చాలా ప్రతిభావంతులైన భాషావేత్తలనే విషయం అందరికీ తెలిసినదే. మరి డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రతిభావంతులైనటువంటి అన్ని భాషలు తెలిసిన వ్యక్తిగా మరి అందరికీ తెలిసిన విషయం ఇక్కడ చెప్తున్నారు పివి నరసింహారావు గారు. మరి వారు చదువుకున్న చాలా భాషలు వాటి అందరి అభిరుచులచే ప్రైవేటుగా చదువుకున్నవే. మరి అలాంటి అన్ని భాషలు ప్రైవేట్గా చదువుకున్నవే అని ఇక్కడ చెప్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో ముఖ్యమంత్రిగా డాక్టర్ రామకృష్ణారావు గారు ఉంటున్నటువంటి రోజులలో ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆఫీసు ఫైళ్ళు చూసుకొని మరి ఆ తర్వాత నమ్మలేనటువంటి ఉత్సాహంతో సంస్కృత ప్రాచీన కావ్యాలు చదవడంలో
అలా ఉంటున్నారా అని నాకిప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది అని పివి నరసింహారావు గారు మనకు వివరిస్తున్నారు. మరి బహుముఖ ప్రతిభావంతులైనప్పటికీ, మరి అన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తిగా ప్రతిభావంతులైనప్పటికీ, మరి రామకృష్ణారావు గారు ప్రధానంగా సాహితీ జగత్తుకు చెందిన వారని నా నమ్మకం. మరి ఇలాంటి సాహిత్య కావ్యాలు, మరి సంస్కృతి కావ్యాలు రాశారని, మరి సాహితీ ఆహ్, జగత్తుకు చెందిన వారని నా నమ్మకం అని పివి నరసింహారావు గారు వివరిస్తున్నారు. ఇది చాలా వింతగానే తోచవచ్చు. మరి ఇలా చెప్పడంలో మరి వింత అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వారి సాహిత్య వ్యాసంగం జరగవలసినంత ఎక్కువగా జరగలేదు. మరి వారి సాహిత్య వ్యాసంగం జరగవలసినంత మరి ఎక్కువగా జరగలేదు అని ఇక్కడ పివి నరసింహారావు గారు వివరిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞతతో వచ్చిన చిక్కే ఇది. డాక్టర్ రామకృష్ణారావు గారు ముట్టని పెంపొందించిన క్షేత్రం ఏదీ లేదంటే ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. కానీ ఏం లాభం? ఏ సాహిత్య క్షేత్రానికైతే వారు సునిశిత మేధా సంపత్తి ఎక్కువ అనుకూలంగానో ఉండేదో, ఆ సాహిత్య క్షేత్రంలో చెప్పుకోదగ్గ రచనలు చేయడానికి వారికి అవకాశం కలగలేదు. రాజకీయవేత్తగా కూడా వారు తమ కాలం నాటి, అంటే దేశ చరిత్రలో చాలా ప్రధానమైన ఉత్తేజకరమైన దశాబ్దాలకు సంబంధించిన స్మృతులను గ్రంథస్థం చేసి ఉండవలసింది. నాబోటి హితైషులెంత చెప్పినప్పటికీ వారా పనులు చేయలేకపోయారు. ఆ విధంగా వారు తమ జీవిత కాలంలో ఎంతో విలువైన పనులు చేసినప్పటికీ చేయకుండా వదిలేసింది కూడా అంతకన్నా ఎక్కువ విలువైనదే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ పనులు చేయడానికి ఇతరుల వెరికంటే కూడా వారే మిక్కిలి సమర్థులు. ఇందుకు నేను, నాలాగే ఇతరులు చాలామంది కూడా ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాం. మరి బహుముఖ ప్రజ్ఞతో వచ్చిన చిక్కే ఇది. మరి అన్నీ తెలిసినటువంటి స్మృతులతో వచ్చిన చిక్కే అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి డాక్టర్ రామకృష్ణారావు గారి ముట్టని, మరి పెంపొందించని క్షేత్రం ఏదీ లేదంటే ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. మరి ఏం లాభం? ఏ సాహిత్య క్షేత్రానికైతే వారి సునిశిత మేధా సంపత్తి ఎక్కువ అనుకూలంగా ఉండేదో, ఆ సాహిత్య క్షేత్రంలో చెప్పదగ్గ రచనలు చేయడానికి వారికి అవకాశం కలగలేదు. మరి పివి నరసింహారావు గారు వివరిస్తున్నారు. రామకృష్ణారావు గారి మరి ఏ క్షేత్రం అంటే ఏ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక క్షేత్రానికి సంబంధించినటువంటి రచనలు, మరి ముట్టని రచనలు లేవు అని ఇక్కడ చెప్తున్నాడు. మరి ఏ సాహిత్య క్షేత్రానికైతే వారు మేధా సంపత్తి ఎక్కువ అనుకూలంగా ఉంచారో, మరి ఆ సాహిత్య క్షేత్రంలో చెప్పదగ్గ రచనలు చేయడానికి వారికి అవకాశం రాలేదు. ఎందుకంటే రాజకీయవేత్తగా కూడా వారు తమ కాలం నాటి దేశ చరిత్రలో చాలా ప్రధానమైనటువంటి ఉత్తేజకరమైన దశాబ్దాలకు సంబంధించినటువంటి జ్ఞాపకాలను గ్రంథస్థం చేయవలసి ఉంటుంది. అందుకనే వారు ఆ రచనలు చేయడానికి అవకాశం కలగలేదని ఇక్కడ మనకు చెప్తున్నాడు. మరి నాబోటి వారందరూ చెప్పిన వారు ఆ పనులు చేయలేకపోయారు. మరి ఆ విధంగా వారు తమ జీవిత కాలంలో ఎంతో విలువైన పనులు చేసినప్పటికీ చేయకుండా వదిలివేసింది కూడా అంతకన్నా ఎక్కువ విలువైనదే అని నా అభిప్రాయం అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ పనులు చేయడానికి ఇతరులెవరికంటే కూడా వారే మిక్కిలి సమర్థులు. మరి ఆ పనులన్నీ చేయడానికి మరి వారే సరి అయినటువంటి వ్యక్తి అని పివి నరసింహారావు గారు చెప్తున్నారు. ఇందుకు నేను, నాలాగే ఇతరులు చాలామంది కూడా ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాం. మరి తర్వాత పారాగ్రాఫ్ చూసినట్లయితే, వారి ఔదార్యం, ఉపకార బుద్ధి ఎంతవరకు ఉండేదంటే ఒక్కొక్కప్పుడు అది ఒక దోషంగా పరిణమించేది. అసాధ్యమైన కోరికలు కోరినప్పుడు కూడా వారు నెమ్మదిగా నచ్చచెప్తూ ఓపికగా చాలాసేపు కూర్చునేవారు. అప్పుడు వారి స్థానంలో
మరి ఒకరు ఎవరైనా ఉండి ఉంటే ఒక్క చీదరింపుతో దానిని వెంటనే పరిష్కరించి ఉండేవారు. కానీ డాక్టర్ రామకృష్ణరావు గారి ఔదార్యం అలా చేయనిచ్చేది కాదు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయముగా ఎక్కువ ధ్యానముంచవలసిన పనుల కంటే శక్తిని, సమయాన్ని వ్యర్థపరిచే పనులకు అప్పుడప్పుడు వారి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతూ ఉండేది. ఏమైతేనేమి వారు ఆ విధంగా మలచబడ్డారు, అది అంతే. మరి వారి ఉపకారం చేసేటువంటి అంటే ప్రజలకు ఉపకారం చేసేటువంటి బుద్ధి ఎంతవరకు ఉండేదంటే ఒక్కొక్కప్పుడు అది దోషంగా మరి పరిణమించేదని పివి నరసింహారావు గారు చెప్తున్నారు. మరి అసాధ్యమైనటువంటి కోరికలు కొంతమంది కోరినప్పుడు కూడా వారు నెమ్మదిగా నచ్చ చెప్తూ మరి సాధ్యమయ్యేది మరి సాధ్యం కానిది అలా నచ్చ చెప్తూ మరి ఓపికగా చాలాసేపు కూర్చునేవారు అని ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు వారి స్థానంలో మరొకరెవరైనా ఉండి ఉంటే ఒక్క చీదరింపుతో దానిని వెంటనే పరిష్కరించి ఉండేవారు. మరి అలా సాధ్యం కాని కోరికలు కోరినప్పుడు ఒక చీదరింపులో ఎవరైనా వేరే వారు ఎవరైనా ఉంటే ఒక చీదరింపుతో మరి దానిని వెంటనే పరిష్కరించి సాధ్యమైతే పరిష్కరించడం, లేదంటే పరిష్కరించకపోవడం చేసేవారు అని ఇక్కడ మనకి పివి నరసింహారావు గారు చెప్తున్నారు. కానీ డాక్టర్ రామకృష్ణారావు గారి ఔదార్యం అలా చేయనిచ్చేది కాదు. మరి డాక్టర్ రామకృష్ణారావు గారికి ఉన్న అలా మంచితనం అలా చేయనిచ్చేది కాదు అని చెప్తున్నాడు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయంగా ఎక్కువ ధ్యానం ఉంచవలసిన పనుల కంటే శక్తిని, సమయాన్ని వ్యక్తపరిచే పనులకు అప్పుడప్పుడు వారు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతూ ఉండేది. మరి అలాంటి ప్రవృత్తి కలిగినటువంటి పనులను న్యాయంగా ఎక్కువ ధ్యానం ఉంచవలసిన పనుల కంటే శక్తిని మరి సమయాన్ని వ్యక్తపరిచే పనులను చేసేటువంటి ఆ పనులకు వారు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు అని ఇక్కడ చెప్తున్నాడు. ఏదైతేనేమి వారు ఆ విధంగా మలచబడ్డారు, అంటే ఏదైతేనేమి వారు ఆ విధంగా తీర్చిదిద్దుకున్నారు, అది అంతే అని ఇక్కడ మనకు పివి నరసింహారావు గారు వివరిస్తున్నారు. తర్వాత ఉపకారశీలిలో డాక్టర్ రామకృష్ణారావు గారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికి వారొక ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబానికే కాదు, ప్రతి చోట ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు. వారు ఎక్కడైనా బయలుదేరితే దారిలో వారిని ఎవరైనా ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు. అందుచేత వారు ప్రతిదానికి ఆలస్యంగా రావడానికి పేరుపడ్డాడు. అయినప్పటికీ మిత్రులు, సహచరులు, ప్రజలు కూడా ఎంతో ప్రేమతో, ఓర్మితోనూ గంటల తరబడి వేచి ఉండడం, వారు రాగానే సోదర సోదరీమణులారా, నేను అలవాటు ప్రకారం నేను కూడా ఆలస్యంగానే వచ్చాను అంటూ ఉండడం పరిపాటి అయిపోయింది. మరి ఉపకారశీలి డాక్టర్ రామకృష్ణారావు గారిది పెద్ద కుటుంబం. మరి ఆ కుటుంబానికి వారొక ఆత్మీయులైనటువంటి తండ్రిగా ఉండేవారు అని పివి నరసింహారావు గారు చెప్తున్నారు. మరి ఆ కుటుంబానికే కాక మరి ప్రతి చోట కలిసినటువంటి ఆత్మీయులైనటువంటి తండ్రిగానే మరి ఉంటూ వారు ఎక్కడికైనా బయలుదేరితే మరి దారిలో వారిని ఎవరైనా ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకునేటువంటి సమయాన్ని కల్పించినటువంటి వ్యక్తి రామకృష్ణారావు గారు అని ఇక్కడ చెప్తున్నాడు. అందుచేత వారు ప్రతిదానికి ఆలస్యం మరి కొన్ని వేదికలకు హాజరైనప్పుడు అలా ఆలస్యం అవుతుండగా మరి అలా రావడానికి పేరు అయినటువంటి వ్యక్తి రామకృష్ణారావు గారు. అయినప్పటికీ మిత్రులు, సహచరులు, ప్రజలు కూడా ఎంతో ప్రేమతో మరి అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మరి తను బయలుదేరుతున్నటువంటి సమయంలో ఎవరైనా ఆపి తన కష్టసుఖాలు చెప్పుకున్నప్పుడు మరి ఆలస్యం అవుతుంది, వెళ్దాం అనే ఆలోచనతో కాక మరి శ్రద్ధగా విని ఓర్పుతో గంటల తరబడి వేచి ఉండడం, మరి వారు రాగానే మరి ఆ వేదిక వద్దకు రాగానే సోదరీమణులారా, నేను అలవాటు ప్రకారం
మరి ఆలస్యంగా వచ్చాను అని ఉన్నది ఉన్నట్లు చెప్పుకునేటువంటి స్థిత ప్రజ్ఞత కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ రామకృష్ణారావు గారిది అని ఇక్కడ పివి నరసింహారావు గారు వివరిస్తున్నారు. తర్వాత పారాగ్రాఫు, వారి సామాజిక యాత్ర ఎప్పుడు సాఫీగా జరగలేదు. రకరకాలైన ఒడిదొడుకులను వారు ఎదుర్కొనవలసి వచ్చేది. చాలా సందర్భాలలో విపత్కర పరిస్థితులు సేవా వాహినిలా వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ వారు చలించేవారు కాదు. మన స్థైర్యాన్ని, సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడలేదు కాదు. విజయాలు లభించినప్పుడు సంతోషంతో ఉప్పొంగను లేదు. కష్టాలు సంభవించినప్పుడు అధైర్యంతో కృంగిపోను లేదు. స్నేహితులు ద్రోహం తలపెట్టినప్పుడు కానీ, ప్రత్యర్థులు దూషించినప్పుడు కానీ వారు అనేదల్లా ఒక్కటే, సరే అవన్నీ ఆటలో ఉండేవేగా అని. డాక్టర్ రామకృష్ణారావు గారిని గురించి ఎంతైనా వ్రాయవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే వారు పూర్ణ పురుషులు. మరి వారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా జరగలేదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే రకరకాలైనటువంటి కష్టసుఖాలను, ఒడిదొడుకులను వారు ఎదుర్కొనవలసి వచ్చింది. చాలా సందర్భాలలో, ఒక సందర్భంలో విపత్కర పరిస్థితులు మరి కష్టాలు అన్నీ ఒకే సమయంలో డాక్టర్ రామకృష్ణారావు గారిని చుట్టుముట్టేవి అని ఇక్కడ చెప్తున్నాడు. అయినప్పటికీ వారు మరి బాధపడకుండా చలించేవారు కాదు. మనస్థైర్యాన్ని మరి మనోనిబ్బరంతో విజయం వైపు ఆలోచిస్తూ సమయచిత్తతను వారు ఎప్పుడూ విడనాడేవారు కాదు. మరి విజయాలు లభించినప్పుడు సంతోషంతో ఉప్పొంగను లేదు. మరి కష్టాలు సంభవించినప్పుడు అధైర్యంతో మరి భయపడను లేదు. స్నేహితులు ద్రోహం తలపెట్టినప్పుడు కానీ, ఎవరైనా మిత్రులు ద్రోహం తలపెట్టినప్పుడు కానీ, మరి ప్రత్యర్థులు తిట్టినా వారు అనేదల్లా ఒకటే, సరే అవన్నీ ఆటలో ఉండేవేగా అని రామకృష్ణారావు గారు అనేవారు అని ఇక్కడ పివి నరసింహారావు గారు వివరిస్తున్నారు. మరి డాక్టర్ రామకృష్ణారావు గారిని గురించి ఎంతైనా వ్రాయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు పూర్ణ పురుషులు. మరి రామకృష్ణారావు గారి గురించి ఇలా ఆలోచిస్తూ చెప్తే ఎంతైనా రాయవచ్చు అని ఇక్కడ పివి నరసింహారావు గారు చెప్తున్నారు. ఇది రామకృష్ణారావు గారి నేనెరిగిన బురుగుల అనే పాఠం గురించి.